ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలా కేంద్ర సర్కార్ నుంచి ముఖ్యంగా రైల్వే డిపార్ట్మెంట్ ఆర్ఆర్బీ నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి భారీ సంఖ్యలో 4660 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక కీలక అప్డేట్ వచ్చింది. నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. అప్లికేషన్ దరఖాస్తు ప్రక్రియ కూడా కొనసాగుతుంది. సో రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ లో సిఆర్పిఎఫ్, కానిస్టేబుల్, బిఎస్ఎఫ్ అండ్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ రకరకాల పోస్టులతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తానికి భారీ సంఖ్యలోనే మొత్తానికి 4660 పోస్టులతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఓకే, అయితే మన సికింద్రాబాద్ జోన్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? విద్యా అర్హతలు ఏమడిగారంటే 10th క్లాస్ పాస్ అయితే ఓకే. తర్వాత ఐటీఐ ఉంటే ఇంకా బెటర్ దెన్, ఎందుకంటే ఇక్కడ టెక్నీషియన్ తదితర పోస్టులు ఉన్నాయి కాబట్టి. ఇంకా హెల్పర్ కావచ్చు అండ్ టీసీ మాస్టర్లకు ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ డిగ్రీ లెవెల్ ఇంజనీర్ డిగ్రీ అడిగారు. తర్వాత అటెండర్ స్థాయి ఉద్యోగాలకు కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. శాలరీస్ మాత్రం ఒక లెవెల్లో ఉంటాయి కాబట్టి ఈ రైల్వే డిపార్ట్మెంట్లో ఇండియన్ రైల్వే వ్యవస్థ భారీ పెద్ద వ్యవస్థ కాబట్టి ఇందులో భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఉంటాయి. అలాగే శాలరీస్ కూడా చాలా బాగుంటాయి. మొత్తానికి దీనికి సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అప్లికేషన్ ఇప్పటివరకు చివరి తేదీ ఇచ్చారంటే మొత్తానికి మే 1st వీక్ వరకు, అంటే ఏప్రిల్ తర్వాత మే 1st వీక్ వరకు కూడా ఛాన్స్ ఇచ్చారు. ఇలా అప్లై చేసుకోవడానికి విద్యా అర్హతలు ఏంటి అండ్ ఆర్ఆర్బి ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, తెలుగులో ఉంటుందా లేదా? 100% ఎగ్జామ్ తెలుగులో కూడా రాసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. మరి తెలుగులో కూడా కొన్ని జిల్లాలకే సెంటర్ ఇచ్చారు కాబట్టి ఏపీలో ఏ జిల్లాలో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి అండ్ తెలంగాణలో ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి అండ్ ఎప్పటి వరకు అప్లికేషన్ పెట్టుకోవాలి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ గా అద్భుతంగా మీకు వీడియో కింద లింక్ అయితే వన్స్ అప్డేట్ చేశాము. లేదంటే మీరు ఇండియన్ రైల్వేస్.gov.in ఆఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా పూర్తి సమాచారాన్ని మీరు స్వీకరించవచ్చు. ఓకేనా? ఇందులో మీకు ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా మీ ఒపీనియన్ ని మాత్రం తప్పకుండా తెలియజేస్తూ ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.